గురించి తెలుసుకుందాము. మీరు కలర్ కలర్ బట్టలు వేసుకొచ్చుకుంటారు కదా, అవి కలర్ కలర్ ఉన్నాయా లేవా? అందరికి సేమ్ ఉన్నాయా? లేవు కదా. మీది ఒక రంగు ఉన్నది, మీది ఒక రంగు ఉన్నది, మీది ఒక రంగు ఉన్నది కదా. అయితే మనము రంగుల గురించి చెప్పుకుందాం. నేను కొన్ని వస్తువులు మీకు చూపెడతా, అదేంటిగా వస్తువుల పేరు మీరు చెప్పాలి నాకు. ఇదేంటి చెప్పండి మీరు? ఏంటి? ఆకాశం కదా. ఆకాశం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది కదా. రాత్రికి అయితే మంచిగా గట్లా కనిపిస్తుంటుంది, మంచిగా చందమామ వెలుగులో కదా. తర్వాత మీకు ఇంకొక వస్తువు బొమ్మ చూపెడతా. ఇదేంటిది? వంకాయ కదా. ఏంటిది? వంకాయ. తర్వాత ఇదేంటి? ఇది అంటారు కదా మీరు రకరకాలుగా. తర్వాత ఇదేంటి? ఇది వాటర్ బాటిల్ కదా. వాటర్ బాటిల్. అయితే మనము ఇది ఏం రంగు? ఇది నీలి రంగు. ఇది ఏమంటారు? నీలి రంగు. దీన్ని నీలి రంగు అంటారు. ఇంగ్లీష్లో అయితే బ్లూ కలర్ అంటారు కదా. ఈ నీలి రంగులో ఇప్పుడు నేను చూపించిన వస్తువులు ఉన్నాయా? ఇది పీక ఉన్నదా? ఇది నీలి రంగులో ఉన్నదా? తర్వాత ఇది వంకాయ కూడా నీలి రంగులోనే ఉన్నది కదా. ఈ ఆకాశం కూడా ఏ రంగులో ఉన్నది? నీలి రంగులోనే ఉన్నది కదా. వాటర్ బాటిల్ కూడా ఏ రంగులో ఉన్నది? నీలి రంగులో ఉన్నది. నువ్వు ఏ రంగు అంటారు మరి? ఇంకా మీకు తెలిసిన ఏమన్నా ఉన్నాయా నీలి రంగులో ఉండేది? మీరు చూసిన వస్తువులు చెప్పండి. మనము బట్టలు పెట్టుకునేది సబ్బు ఉంటుంది, అది ఏం రంగులో ఉన్నది? నీలి రంగులో ఉన్నది కదా. ఇక్కడ సిరాబుడ్డి ఉన్నది. సిరాబుడ్డి ఇది ఏం రంగులో ఉంది? నీలి రంగులో ఉన్నది. తర్వాత స్కూల్ బ్యాగ్ కూడా నీలి రంగులోనే ఉన్నది కదా. తర్వాత పిల్లల యూనిఫామ్స్ ఏ రంగులో ఉన్నాయి? నీలి రంగులోనే ఉన్నాయి కదా. బకెట్ కూడా ఏ రంగులో ఉన్నది? నీలి రంగులో ఉన్నది. తర్వాత ఇక్కడ ఏమున్నది? కార్ ఏ రంగులో ఉంది? నీలి రంగులో ఉన్నది. తర్వాత పెన్ను ఏ రంగులో ఉంది? నీలి రంగులో ఉన్నది కదా. ఇక్కడ సబ్బు ఉంది. ఇక్కడ సబ్బు కూడా నీలి రంగులో ఉన్నది. మనం ఇవన్నీ ఏ రంగులో ఉన్నాయని తెలుసుకున్నాము? నీలి రంగులో ఉన్నాయని తెలుసుకున్నాం కదా.